స్త్రీలలో హస్తప్రయోగం అలవాటు ఉంటుందా? స్త్రీల హస్తప్రయోగం తప్పకుండా ఉంటుంది. ఎందుకుండదు? కిన్సే పరిశోధనల ప్రకారంగా 70% మంది మహిళలు మగవాళ్ళలాగానే హస్తప్రయోగం చేస్తారు. 70% లేడీస్ డూ మాస్టర్బేషన్. 70%, 70% మంది ఆడవాళ్ళు. మగవాళ్ళు అయితే 90 to 100% చేస్తారు అనుకోండి. మగవాళ్ళు 90% నుంచి 100. కొంతమంది ఏదో కారణాల వల్ల, మానసిక డిప్రెషన్ వల్ల అలా చేయకపోవచ్చు, కానీ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల చేయకపోవచ్చు, లేదా మానసిక ఎదుగుదల లేకపోవడం వల్ల చేయకపోవచ్చు. అలా ఉంటే కొన్ని ఫ్యాక్టర్స్. దాదాపు 98% మగవాళ్ళు హస్తప్రయోగం చేస్తారు. తక్కిన 2% అంటే వాళ్ళు డిప్రెషను మగవాళ్ళలో అంటే. ఆడవాళ్ళలో మాత్రం 70%. తర్వాత వాళ్ళేమో ఇక తక్కిన 30% అంటే వాళ్ళలో వారికి భయం వల్ల, ఏమైనా అనుకుంటారన్న భయం, వాళ్ళు తగినట్టు ప్రైవసీ లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల. కానీ 70% లేడీస్ హస్తప్రయోగం చేస్తారు. అంటే క్లైటోస్ని ప్రేరేపించుకుంటారు, జీ స్పాట్ని ప్రేరేపించుకుంటారు, పడుకొని రొమ్ముల మీద గట్టిగా నొక్కుని ఇచ్చేస్తారు, గట్టిగా వాళ్ళ పిల్లని గట్టిగా వాటేసుకొని దాన్ని చేస్తారు, తక్క ముద్దులు పెట్టుకొని, బొమ్మలు ముద్దు పెట్టుకుని చేస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళు చాలా రకరకాలుగా వాళ్ళు కూడా మగవాళ్ళ కంటే ఎక్కువగా వాళ్ళు హస్తప్రయోగం చేసేవాడు, వాళ్ళు చేసేంటి ఇది ఇంత. వాళ్ళు బాడీని వాళ్ళ ఎక్స్ప్రెషన్ మొత్తం టోటల్ బాడీని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు హస్తప్రయోగం చేసేవాడు. కేవలం మగవాడు కేవలం హస్తప్రయోగం చేసి ఒక లింగాన్ని ఒక్కటే ఇలా ప్రేరేపించుకుని వీర్యం ఖర్చుకుని వాడు తెచ్చేంతాడు. కానీ ఆడవాళ్ళు మొత్తం టోటల్ బాడీని వాళ్ళు ప్రేరేపించుకుంటారు. వాళ్ళు కేవలం క్లైటోరిస్ని కాకుండా, జీ స్పాట్ని కాకుండా టోటల్ బాడీని ప్రేరేపించుకుని మొత్తం ప్రెషర్ పొంది ఆనందిస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.